ఏదైతే గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష అయితే ఇక్కడ జరుగుతుందో దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ బీసీవై పార్టీ అధ్యక్షుడు లీలాకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. 3 రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ, అది ఎలాగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి స్పందించిందా లేదా ఏంటి అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడు గారికి భారత చైతన్య యోజన పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ అయినటువంటి మీకు, కెమెరామ్యాన్స్కి, ఎందుకంటే నిన్నటి రోజున మేము ఎంత పోరాటం చేశామో మాకు మీరు మద్దతుగా మీరు కూడా రోడ్ల మీద మీ కవరేజ్ కోసం మీరు పడినటువంటి కష్టం మాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీ వల్ల ఈ రోజు కొన్ని లక్షల మందికి ఈ యొక్క కార్యక్రమం చేరుతుంది. మరొకసారి దెబ్బలు కూడా తగిలినట్టున్నాయి సార్, లోపల ఇంకా చాలా మానుషంగా ఉన్నాయి పరిస్థితులు. ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకి చేరుకుందమ్మా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒక పక్కన 3 కోట్ల బీసీ సమాజానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవం సంబంధించినటువంటి 5 డిమాండ్లను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అసలు మీకు బీసీలు అంటే ఎందుకు ఇంత చులకన? బీసీలు అంటే మీకు అసలు ఎందుకు ఇంత గిట్టనితనం? బీసీలు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? అదేవిధంగా ఈరోజు అక్కడ రామచంద్ర యాదవ్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నిన్నటి రోజున మేము శాంతియుతంగా చేసేటువంటి ఒక ఆమరణ నిరాహార దీక్షలో కూడా లోకేష్ గారి యొక్క ప్రలోభంతో స్థానిక డిఎస్పీ గారు ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులను మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి సంఘటన జరగకపోయినా కూడా ఆయన వల్లే నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి బాధ్యతలు కూడా లోకల్ డిఎస్పీ గారు, లోకేష్ గారేనమ్మా. ఎప్పటికైనా మేము అడుగుతా ఉన్నాము,